తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘ ప్రశ్నలు ప్రసంగాలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు. గత ప్రభుత్వ పాలన అంతా డొల్లతనం అంటూ అసెంబ్లీ సాక్షిగా తన మనోగతాన్ని అయితే రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు. నిజంగా అంత డొల్లతనం గత వైసీపీ పాలనలో ఉందా? ఏదైతే అసెంబ్లీలో పెట్టిన ప్రశ్నలకు కోన రవి సంతృప్తి చెందారా అన్న విషయం ఆయన మాటలో తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో సార్, అసెంబ్లీ సమావేశాలు మీకు సంతృప్తి పరిచే సుదీర్ఘ ప్రశ్నలు ప్రసంగాలు కోన రవి మాటలు అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలంతా విన్నారు. అంటే ప్రజలు ఒక లక్ష్యంతో ఎన్నుకున్నారు మమ్మల్ని అందరినీ. జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పరిపాలనని సరిచేయాలని, ఏ ఏ వ్యవస్థల్ని ఎలా నాశనం చేశారు, ఒక భయభ్రాంతులకు గురి చేశారు, దానిని మేము చట్టసభల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఎందుకంటే ఈరోజు అక్కడికి వెళ్ళి మేము చూసిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు 5 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. ఆ వైట్ పేపర్స్లో చూస్తే శాసనసభలో 3 వైట్ పేపర్స్ పెట్టాం. ముందుగానే బయటనే ఒక 2 వైట్ పేపర్స్ ఇచ్చారు. శాసనసభలో పెట్టిన వైట్ పేపర్స్లో చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అలాగే ఒకనాడు లా అండ్ ఆర్డర్, అలానే ఇంకోనాడు సహజ వనరులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూస్తే అలానే మద్యం పైన ఈ 3 శ్వేతపత్రాలు ఇవ్వడం జరిగాయి. మద్యం పైన చూస్తే 99,987 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. బహుశా భారతదేశంలోనే ఉన్న 20-30 రాష్ట్రాలు కలుపుకున్న ఒక రాష్ట్ర ప్రభుత్వం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినటువంటి యాక్టివిటీ ఏ రాష్ట్రంలో కూడా తెలియదు. కేవలం 60-70-80 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, ఒక ఎంపీని అరెస్ట్ చేశారు, ఎంతోమంది పారిశ్రామికవేత్తలను అరెస్ట్ చేశారు, ఒక ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. ఈరోజు కూడా స్కామ్ అవన్నీ కూడా నడుస్తూ ఉంది ఢిల్లీ ప్రభుత్వం. జగన్ కూడా అరెస్ట్ అవుతారు సార్. మరి ఈరోజు 99,817 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయనంటే అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తే మీరు డొల్లతనం అంటున్నారు. అది డొల్లతనం కాదు, కంప్లీట్గా అవినీతిమయం, దోపిడీమయం. ఇన్ని వేల కోట్లని మీకు ఎలా తెలిసింది సార్? ట్రాన్సాక్షన్ కదా, కనిపిస్తుంది. ప్రభుత్వానికి లెక్కలు వచ్చాయి కదా. ఇది మేము చెప్పినటువంటిది అధికారిక లెక్కలు, ఇదేదో కాకుల లెక్కలు కాదు, అధికారిక లెక్కలు. వీఆర్ ఇన్ ది గవర్నమెంట్ నౌ. మేము కలెక్టెడ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ట్రూ డిపార్ట్మెంట్. కాబట్టి దీనిపైన విచారణ జరగాలి అని చెప్పి సిఐడికి ఆదేశించారు. శాసనసభ కోరింది. శాసనసభ అంటే అన్ని పక్షాలు ఉంటాయి. ఎవరి తరపున? మేము ప్రజల తరపున కోరాం. అలానే ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చూస్తాయి. గతంలో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం గత 5 సంవత్సరాలు అప్పులు 9,74,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. దానికి 1,31,000 కోట్ల రూపాయలు ఇంకా పేమెంట్స్ చేయాలి. కాంట్రాక్టర్లు కావచ్చు, వెండర్స్ కావచ్చు, అనేక మందికి పాత బిల్స్ కావచ్చు, అన్నీ కలిపి. అంటే ఇవన్నీ కలిపితే రమారమి 12 లక్షల కోట్లు. రాష్ట్ర ఆదాయం యావరేజ్గా 2,40,000 కోట్లు. అంటే 5 సంవత్సరాలు అదొక 12 లక్షల కోట్లు. అంటే ఎంత వచ్చింది? 24 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వస్తే, అప్పుల ద్వారా కావచ్చు, ఆదాయం ద్వారా కావచ్చు. ప్రజలకి నేను నేరుగా ఇచ్చింది 2,71,000 కోట్లు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరి మిగిలినటువంటిది ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? నేను ఈరోజు జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నాను. పనులు 7వ స్థాయి సంఘం. అన్ని డిపార్ట్మెంట్లు అడిగినా సరే నిధులు గత 5 సంవత్సరాల్లో పేమెంట్స్ లేక పనులు చేయలేదు. 2019 నాటికి ఏ పనులు ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీజర్ జరగలా, భూసేకరణ చేస్తే రైతులకు డబ్బులు చెల్లించలా, అలానే పనులు చేస్తే పేమెంట్స్ ఇవ్వాలా. బాత పనులు చేశారని చెప్పి రాజకీయ కక్షతోనేమో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారు కాబట్టి నేను ఇవ్వనని చెప్పి ఇవ్వాలా. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడాను
ప్రజలకి తెలియాలి. అందుకనే వాటిపైన కూడా వైట్ పేపర్ ఇచ్చాం. అంటే మేము శాసనసభలో ఇచ్చిన నివేదికకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరిగిన దానికి సరిపోయింది. మేము చెప్పిన దానికి రుజువైంది. ఈరోజు నేను అడిగాను అందరూ అధికారులు, మీరు కూడా చూశారు. మీరు ఈరోజు స్థాయి సంఘం సమావేశాలు ఏ ఒక్క అధికారైనా ఏ కారణం వల్ల పనులు ఆగిపోయినాయంటే ఏం చెప్పారు? డబ్బులు ఇవ్వకపోవడం వల్లే పనులు ఆగిపోయినాయి అని అన్ని డిపార్ట్మెంట్లు చెప్పారు. ఏ ఒక్క డిపార్ట్మెంటో ఏదో ఒక వ్యక్తో కాదు కదా. ఇది వాస్తవాలు. అయితే ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? ఇన్ని వేల కోట్ల రూపాయల లూటీ ఎక్కడ జరిగింది? వీటన్నిటి మీద కూడా విచారణ జరగాలి. ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని వెలికి తీయడం, దోపిడీని వెలికి తీయడం, ఆ దోపిడీ ద్వారా సంపాదించిన ఆస్తుల్ని ప్రభుత్వపరం చేయడం, ప్రజలకి మంచి పరిపాలన అందించడం, మళ్ళీ సంక్షేమం అభివృద్ధి రెండు ఒక సమాంతరమైనటువంటి రైలు పట్టాలను నడిపించాలనేది ప్రజలు ఒక ఆశయంతో మమ్మల్ని గెలిపించారు. ఆ ఆశయాన్ని నెరవేర్చాలనంటే ముందు మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. ప్రయాణం ప్రారంభించే ముందు ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం అనేది ముందు తెలియాలి కదా. నేను బస్సు ఎక్కి నేను ఎక్కడి నుంచి వెళ్ళానంటే కాదు కదా. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు ఒక లక్ష్యం ఉండాలి, ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించాలో నాకు ఒక ఆలోచన ఉండాలి. నా ఆలోచన, నా లక్ష్యం ఈ రెండు. ప్రయాణం ఎప్పుడు పూర్తవుతుంది సార్? 5 ఏళ్ళు పర్టికులర్ డేట్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం 20 సంవత్సరాలు. ఈరోజు ఆ విధ్వంసం పోడ్చాలంటే ఇది సామాన్యమైంది కాదు. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఇంత విధ్వంసం జరగల. మీరు ఏం విధ్వంసం జరగలేదు గడిచిన నెలలో ఇదని చెప్తున్నారు. కానీ మీరు ఏర్పడిన ఈ నెల రోజుల్లోనే రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని చెప్పి అసెంబ్లీని సైతం ఎగ్గొట్టి ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్మోహన్ రెడ్డి కోరిన పరిస్థితి. మీ మీడియా వాళ్ళే ఢిల్లీలో నేషనల్ మీడియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడిగితే 36 మందిని హత్య చేశారని అన్నారు. హత్య గావించబడినటువంటి వ్యక్తుల పేర్లు మీ మీడియా అడిగితే ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? మేము అసెంబ్లీకి రమ్మని పిలిచాం జగన్మోహన్ రెడ్డిని, ఛాలెంజ్ చేశాం. నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో 36 మంది ఎవరైతే హత్య గావించబడ్డారో ఆ ఎఫ్ఐఆర్లు ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి లాగా తన ఎమ్మెల్సీఏ కారు డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్లి పార్సల్లోని ఇస్తే పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి నువ్వు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీ ఉంది కదా, ఇంతకన్నా పెద్ద ఫారం ఏముంటుంది? చట్టసభది. నువ్వు చట్టసభలో మాట్లాడడానికి నీకు అవకాశం ఉంది, చట్టసభకి తెలియజెప్పడానికి అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో ఇక్కడ చట్టసభకి రాకుండా నేను ఢిల్లీ వెళ్ళి పోరాడతా, ఢిల్లీ గల్లీలో ఏమైనా జరుగుతుందా? ఏమవుతుంది? నువ్వు కేవలం జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గరగా ఉండాలని, ఇండియా కూటమిలో చేరడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా మార్చుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో గల్లీలో కూర్చొని షర్మిల ఉంది కదా సార్, అలా చేరిపోతారు. అది చేరుతాడు, ఆయన ప్రయత్నం అది. ఇది కేవలం చెల్లి మీద కోపంతో ఇండియా కూటమిలో చేరడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి. చెల్లి మీద, చంద్రబాబు మీద. చెల్లి మీద, చంద్రబాబు మీద కాదు. ఎందుకంటే చంద్రబాబుకి ప్రజలు అండగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఎవరు అండగా ఉన్నారు? చెల్లి లేదు, తల్లి లేదు, చిన్నాన్న కూతురు లేదు, ఇంకెవరు లేరు. జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నటువంటిది ఎవరు? భార్య భారతీరెడ్డి, అత్యంత అవినీతిపరుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, మరి ఏవేవో ఈ మధ్య వింటున్నాం అనేక విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు తప్ప ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డికి? ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ముఖం చాటేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీలో డ్రామా, ఇదొక గులకరాయి డ్రామా. అది జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నీతి నిజాయితీ అనేది ఏమైనా రక్తంలో ఎక్కడైనా ఉంటే, ఒక డ్రాప్ అయినా ఉంటే నేరుగా శాసనసభకు వచ్చి స్పీకర్ గారికి అందించమనండి. ఇప్పుడైనా లిస్ట్ ఇమ్మనమనండి. 36 మందిని చంపేశారన్నారు కదా, 36 మంది జాబితాని ఇమ్మనమనండి. 36 ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకొచ్చి స్పీకర్ గారికి ఇమ్మనమనండి. చర్చిద్దాం, రేపు మాట్లాడదాం. ఎవరైతే నిజంగా అటువంటి సంఘటనలు జరిగితే ఎంతటి వాళ్ళనైనా నేను ఉపేక్షించేది లేదు, నా పార్టీ కార్యకర్తలైన నాయకులైనా నేను ఉపేక్షించాలని మా నాయకుడు చెప్పాడు కదా, సభలోనే చెప్పాడు కదా. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన బుద్ధి జగన్మోహన్ రెడ్డికి ఉండాలి కదా. ఏమనమనండి లిస్టు. ఏమీ ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ వచ్చేస్తామంట. ఏమండి, ఇక్కడ మీకు కూడా చెప్పాలి నేను మీడియా వారికి.
అధికార పక్ష హోదా ఇవ్వాలన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా స్పీకర్ గారో లేకపోతే స్పీకర్ గారి దగ్గర ఉన్న కార్యదర్శి ఇవ్వరు. ప్రజల మ్యాండేటరీ ద్వారా వస్తుంది, ప్రజల తీర్పు ద్వారానే వస్తుంది. అధికార పక్షం ఏమైనా స్పీకర్ ఏమైనా గుర్తిస్తాడా? ప్రజలు అధికార పక్షంలో గుర్తించేటటువంటి సంఖ్య ఇవ్వాల్సింది ప్రజలు, స్పీకర్ గారు కాదు, స్పీకర్ గారు చైర్ కాదు. ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వాల్సింది ప్రజలు, స్పీకర్ గారు చైర్ కాదు. ప్రజలు ప్రతిపక్ష స్థానాన్ని ఇస్తే స్పీకర్ దానిని గుర్తిస్తారు. ప్రజలే గుర్తించినప్పుడు ప్రజలు ప్రతిపక్ష స్థానాన్ని ఇవ్వనప్పుడు స్పీకర్ గారు ఇవ్వలేదని మాట్లాడటం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడటం ఏంటి? స్పీకర్ గారి పరిధిలో ఉందా అంశం ఏమైనా? ప్రజలు స్థానం కల్పించాల్సింది ప్రజలు, అధికార పక్షానికైనా ప్రతిపక్ష పక్షానికైనా గుర్తించాల్సింది ప్రజలు. వాళ్ళ మ్యాండేటరీ ఇస్తారు, వాళ్ళ మ్యాండేటరీని ఆయన గుర్తిస్తాడు. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, పరీక్ష పేపర్ ఇచ్చారు, పరీక్ష పేపర్ పిల్లాడు రాస్తాడు, ఉపాధ్యాయుడు దానిని దిద్దుతాడు. కానీ పరీక్ష రాయాల్సింది ఎవరు? విద్యార్థి రాయాలి. అలాగే ప్రతిపక్ష స్థానం సభలో రావాలన్నా అధికార పక్ష స్థానం సభలో రావాలన్నా ప్రజలు మ్యాండేటరీ ఇవ్వాలి. ప్రజలే నీకు మ్యాండేటరీ ఇవ్వనప్పుడు హౌ డిమాండ్ ది చైర్ టు డిక్లేర్ ది అపోజిషన్ లీడర్? ఫైనల్గా ఒక్క క్వశ్చన్. ఇటీవల కాలంలో కొన్ని మీడియా పేపర్లలో కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. కోన రవికుమార్తో పాటు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, కొంతమంది ఎంఆర్ఓలు, కొంతమంది మండల స్థాయి అధికారులు ట్రాన్స్ఫర్ లిస్ట్ రెడీ చేసుకున్నారు, లక్షల్లో చేతులు మార్చుకున్నారు, అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి కొన్ని మీడియా పేపర్లో వార్తలు వస్తున్నాయి. మీడియాలోనా? నేను ఎక్కడ చూడలేదు. తర్వాత నువ్వు ఒక మాట విత్డ్రా చేసుకోవాలి. అధికారులు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది ఇది నిరంతర ప్రక్రియ. ఎన్నికల ముందు ఇక్కడున్న తహసీల్దారులని, ఇక్కడున్న ఎండిఓలని ఎన్నికల ప్రక్రియలో వాళ్ళని వేరే జిల్లాలకు వేశారు. వాళ్ళ అసోసియేషన్స్ ద్వారా ఎవరి జిల్లాలకు వాళ్ళు వెళ్ళిపోతామని ప్రభుత్వానికి వాళ్ళు పెట్టుకున్నారు. ప్రభుత్వం వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ జిల్లాలకు ఇచ్చేసింది. కలెక్టర్ అపాయింట్మెంట్స్ ఇస్తాడు. ఇందులో చేతులు మారడం ఏంటి? ఇది ఎప్పుడైనా రవికుమార్ డిక్షనరీలో ఉందా? ఎక్కడైనా సాక్షిలో వచ్చింది. అదొక బూతు పత్రిక. అది నేను సాక్షిలో రాసిన అటువంటి వాడు ఎవడా విలేకరు అయితే వాడికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజే కాదు, రేపు భవిష్యత్తులో కానీ, లేదు నా గత 30 సంవత్సరాల చరిత్రలో కానీ ఒక్కటంటే ఒక్కటి చూపించిన దేనికైనా నేను సిద్ధం. కాబట్టి సాక్షి పేపర్ అంటే అదొక బూతు పత్రిక. ఆ బూతు పత్రికలో వచ్చిన దాన్ని పెద్దగా ఒకప్పుడు ఎన్కౌంటర్లో రాసేవాళ్ళు, దాన్ని ఎవరైనా పట్టించుకునేవాళ్ళ? ఎన్కౌంటర్ అని ఒక పుస్తకం ఉండేది, ఎవరైనా పట్టించుకునేవాళ్ళ? అలాగే ఈరోజు బూతు పత్రిక లాంటి సాక్షి పేపర్లలోనే వచ్చిన దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇది ఎన్నికల సందర్భంలో అధికారులు ఈ జిల్లాలో ఉండే వాళ్ళని వేరే జిల్లాలకు వేస్తారు, వేరే జిల్లాలని ఈ జిల్లాలకు వేస్తారు. వాళ్ళు ఎవరు ఎక్కడ వేయాలంటే జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటాడు. పరిపాలన ఆయన చేసుకుంటాడు. పరిపాలన సౌలభ్యం ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి నడుస్తుంది తప్ప ఎందులో కోన రవికుమారు అధికారుల కోసం ఇక్కడే కాదు, ఇప్పుడే కాదు, ఏ రోజైనా గత 30 సంవత్సరాల చరిత్రలో కానీ రేపు రాబోయే 30 సంవత్సరాల చరిత్రలో కానీ. అర్థమైంది కదా? ఇటువంటి బూత్ పత్రికల్లో పనిచేసేటటువంటి విలేకరులకి వాళ్ళు రాసిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఇది మొత్తానికి టీడీపీ సీనియర్ నేత కోన రవికుమార్ గారు చెప్తున్నమాట. ఇటీవల కాలంలో అసెంబ్లీలో తాను చేసిన ప్రసంగం రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో డొల్లతనాన్ని స్పష్టం చేసిందని, రాష్ట్ర ప్రజలకు దీన్ని అవగతం చేసిందని చెప్పి కోన రవికుమార్ చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు ప్రజలే ప్రతిపక్ష స్థానాన్ని కూడా కనీసం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ప్రజల మాటను పట్టించుకోకుండా ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయడం తగదని చెప్పి కూడా కోన రవికుమార్ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏదైతే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందిస్తూ గత 30 ఏళ్ళే కాదు భవిష్యత్తులో కూడా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, దానిని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా సంబంధిత మీడియా యాజమాన్యాలపై ఉందని కోన రవికుమార్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.